మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. జగన్ను ఇంకోటి బాగా డ్యామేజ్ చేసింది కూడా ఒక అంశం ఉందన్న. ఏంటంటే వై నాట్ 175 అని ఎప్పుడైతే అన్నాడో అది మరీ ఇంత ఆశ పనికిరాదని జనాలలో కూడా ఇంత మరి ఆశ పనికిరాదు మనకు తెలుసు కదా. అది కూడా డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ అదొకటిను. ఈ క్యాండిడేట్స్ మార్చడం కూడా బాగా ఏదో ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చడం. నువ్వు ఇంతలాగా నిన్ను చూసి వాస్తవానికి చెప్పాలంటే ఈయన వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత, ఎస్ క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత లేదు. చివరిలో ఏం చేశారంటే ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ఒక సీఎం లాంటాడు. అంటే ఇతను ఎలా ప్రచారం చేయించాడంటే జగనన్ను చూసి ఓటు వేయండి అని ఇంటింటికి పంచండి. ఎమ్మెల్యే పోయి ఇంటింటికి కరపత్రాలు జగనన్న చూసి ఓటు వేయమని అడగండి అంటే అట్లాగే అడిగారు ఎమ్మెల్యేలు. ఈ అడ్వైజర్స్ చేసినటువంటిది నిర్వాహకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్ వాళ్ళది లేకుండా నేనొక్కడనే గెలవాలి అంతే అనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాడు. నన్ను చూసి వీళ్ళు ఈ సర్వే వాళ్ళు వాళ్ళంతా ఏం చెప్పారంటే లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, మీ మీద లేదు. మీరు మంచోళ్ళు అంటే వీళ్ళకు ఆహా ఓహో అని పొగిడేవాళ్ళు చెప్పారు. కాబట్టి రోజు సమీక్షలు, సాయంత్రానికి ఇన్ఛార్జి మార్పు. మీకు ఎంత వెరైటీ న్యూస్ అంటే న్యూస్. మనం గుంతకల్లో కుమ్మనూరు జయరాం ఫోన్ చేశారు. ఆయన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి అక్కడ ఇతని మీద వీళ్ళే విమర్శించారు. అతను ఏదో పేకాట క్లబ్బులు నడుపుతాడు, ఇసుక దందాలు, రకరకాల భూ కబ్జాలు డిస్కషన్స్ అన్నీ అతని మీద చేశారు. అతను వచ్చి ఆ జిల్లాగా అనేటువంటి గుంతకల్లో నిలబడ్డాడు. అక్కడ గెలిచాడు. అంటే ఏమని నీకంటే ఈయన మంచివాడు అనుకున్నారు కదా ప్రజలు. అంతే కదా, కరెక్టే కదా. బెటర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అనేటువంటి ఇంకా అక్కడ తెలిపోయింది మనకు. సో ఇవన్నీ ఎప్పటికే కానీ ఇక్కడంతా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే ప్రజల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఈయన మార్చడము. ఇప్పుడు అనంతపురం జిల్లాలో చూసాం మనము. ఈ రెడ్ల పరిస్థితి ఎట్లా అంటే రెడ్డి అధికారంలో ఉండేవాడు రెడ్లకు హెల్ప్ చేయలేదు, వేరే వాళ్ళు ఉంటే కూడా రెడ్లను దొక్కినారు. వీళ్ళు మళ్ళీ పైకి లేస్తే మాకేమన్నా ఫ్యూచర్లో సమస్య అని అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి ఒక ఆమెను తీసుకుపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 సంవత్సరాల్లో సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ బెయిల్లు, కొన్ని ఎగ్జామ్షన్స్, వాయిదాలకు వెళ్ళకపోవటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ అవుతాయి కదా. కేసులు రీఓపెన్ అయినా మన కోర్టుకు సంబంధించి వాయిదాలు పోవటము, అది చట్టం గురించి రకరకాలు డిస్కషన్ ఉంటాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు చేరి కొన్ని మార్పులు చేసుకునేసి తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే కానీ నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత మనం పదవులు ఇచ్చినప్పుడు పదవులు రాజ్యసభ మెంబర్లు పదవులు ఇస్తాం కదా, ఎమ్మెల్సీలు కనీసం 10 లక్షలు ఖర్చున్న పెట్టుకోవాలా, 10 ఓట్లు అన్నపడాలి. వాళ్ళకి ఆలోచన చేయాలి కదా. అవును. ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రత్యర్థి ఉన్నాడు కదా, టీడీపీ జనసేనలు, ఇవి కూడా ఈ 5 సంవత్సరాలు ఆర్థికంగా బలపడతాయి. అలాగే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆయువులు ఎవరైతే ముఖ్యమైన కోటరీ కానీ ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం కానీ ఆ వర్గాన్ని కూడా దగ్గర చేసుకొని టీడీపీ వీళ్ళు జనసేనలు ఏం చేస్తాయంటే రెడ్డి కమ్యూనిటీని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు షేర్ అయింది, అడాప్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు టీడీపీ రెడ్డి కమ్యూనిటీకి అడాప్ట్ చేసుకుంటుంది. రండి అన్న మీరు ఇది చూడండి, ఇది చూడండి, ఆ గౌరవ మర్యాదలు కథ వ్యవహారము బాగుంటుంది. అట్లాగే జనసేన కూడా ఈ రెడ్డి కమ్యూనిటీలో కొంతమందిని ఆదరించే అవకాశం ఉంది, వాళ్లకు విలువిచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ఆదరణ ఇచ్చేసి వాళ్లకు కావలసిన రాజకీయ పదవులు కానీ పార్టీలో ప్రాముఖ్యత కానీ ఇవన్నీ ఇచ్చి అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా మైనస్ అవుద్ది రేపు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎదగాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వేరే పార్టీలు గౌరవం, పదవుల గౌరవం ఫస్ట్ రెడ్డి అనే వ్యక్తి గౌరవాన్ని కోరుకుంటాడు. ఆ గౌరవాన్ని నువ్వు ఎక్కడైనా ఇస్తే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈయన 6 సీట్లకు పరిమితమే 25 సీట్లు అక్కడ 20 పైన ఎందుకు వచ్చాయంటే రిసీవింగ్ ఉంటుంది. రిసీవింగ్ డిఫరెంట్ ఆఫ్ ఇది అనమాట. ఇప్పుడైతే ఈయనదైతే పూర్తి మైనస్లో ఉన్నాయి. రెడ్లు అనేది పీక్ స్టేజ్ నుంచి డౌన్ స్టేజ్ మళ్ళీ వస్తే మేము ఇప్పటికి కూడా అని అనలేదు. కొన్ని సామాజిక వర్గాలను నేను దూరం చేసుకునే అనే మాట రాలేదు కదా, ఎప్పుడు రాలేదు. ఇంకా నేను ఇన్ని పథకాలు ఇచ్చినా, ఇన్ని బటన్లు నొక్కినా అనే డిస్కషనే తప్ప
అవును. గతంలో కూడా టీడీపీ వాళ్ళు అన్నప్పుడు నేను అన్నాను, ఫస్ట్ మీరు రెడ్లని గౌరవించేది నేర్చుకోండి. అవును. మీరు గౌరవించేది నేర్చుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. కరెక్ట్. ఇప్పుడైతే ఇంకా టీడీపీ కూడా అంత ఫేవర్గా లేదు. పోస్టింగ్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. పోస్టింగ్స్లో ఇప్పుడు ఎవరో వాళ్ళు చేశారని చెప్పి మనం ఏదో గతంలో జమీందారు వ్యవస్థ, పెత్తంజారీ వ్యవస్థ ఉందని చెప్పి ఇప్పుడు 100 సంవత్సరాల కింద మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల నష్టపోయింది కూడా బాగా రెడ్డి ఆఫీసర్సే ఉన్నారు ఇక్కడ. ఆఫీసర్సే, వెంకటరెడ్డి, ఇంకొక ఆయన లిక్కర్కు సంబంధించిన ఆయన, మొత్తం రెడ్డిసే. కేసుల్లో ఇరుక్కునేది వాళ్ళే. ఒక్కొక్కరికి 50 ఏళ్ళ వయసు, రిటైర్మెంట్ వయసులో ఉన్నారు, బీపీలు షుగర్లు ఉన్నాయి. వాళ్ళు జైలు పాటు పోలీసులు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, ఎందుకు ఈ వయసులో ఈ తప్పులన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమో బాగున్నాడు బెంగళూరులో, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసిన వాళ్ళంతా పోలీస్ కేసులు పెట్టేసి విచారణ ఎదుర్కొంటారు. రాబో రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు అంటే మనం ఎలా చెప్తాంలేండి, కానీ మానసికంగా కంఫర్ట్ అంటే ఎలాగో ఫీల్ అయ్యేది. నేను ఇప్పుడు మనం అనుకుంటాం, మనం విమర్శిస్తున్నాం కానీ ఈ రోజు బాగున్నాడు అనేది, ఆయన సైకలాజికల్ నేను ఇంత చేసినాను, ఎందుకు ఓడిపోయాను, ఇన్ని సామాజిక వర్గాలకు ఇంత డబ్బు పంచాను అనేటువంటిది మైండ్ ఆయన ఉంటుంది. ఆయన షాక్ అయ్యాడు కదా ఆఫ్టర్ రిజల్ట్ కూడా. ఇంత రిజల్ట్ దిమ్మ తిరిగిపోయి రిజల్ట్ చూసిన తర్వాత సరే ఇప్పటికైనా కానీ ఆయన మార్చుకోలేదు. ఈ సర్వేలన్నీ ఫేక్ సర్వేలు, నా వెంబడి ఉండే వాళ్ళంతా ఫేక్ వ్యక్తులు అనేది ఆయనకు అర్థం కాలేదు. అవును. సో అది ఒక మైనస్. అది ఒకటిను, ఈ వ్యవస్థలు కూడా మారాలి. ఇంతకుముందు ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ అంటే ఒక విలువ ఉండేది. ఆ పోస్టింగుల కోసం ఒక డిగ్నిఫైడ్గా భావించేవాళ్ళు. ఇప్పుడు వద్దు, మాకు అవి లూప్ లైన్ ఏదంటే పోతాము, మాకు జీతం వస్తే చాలు. ఎందుకంటే ఇదంతా న్యూసెన్స్. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రెజర్స్ ఉంటున్నాయి. అవును, వాళ్ళ ఆఫీసర్స్ మీద అక్కడ సంతకాలు పెట్టండి. ప్రభుత్వాన్ని ధిక్కరించి చేసేటువంటి పాత్ర లేదు వీళ్ళది. పాత్ర కాదు. ఆఫీసర్లు ఎవరైనా కానీ అప్పుడు పోస్టింగ్ ఇచ్చాము, మేము చెప్పినట్టు ఇస్తేనే, నువ్వు ఇంటేనే పోస్టింగ్ అంటారు. ఇప్పుడు రేపు ఇంకో గవర్నమెంట్ అట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మి సంతకాలు పెట్టిన వాళ్ళంతా ఇబ్బంది. ఈరోజు విచారణ పోయి పోలీస్ కేసులు తప్పించుకు తిరుగుతూ మ్యాక్సిమం రెడ్డిస్ ఇప్పుడు సోషల్ మీడియా ఏదో కులాభిమానంతో కానీ కీలకమైన పదవుల్లో జరిగిన స్కాములు అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో సామాన్య కార్యకర్తలు కూడా ఎక్కువ రెడ్డిసే ఉన్నారు. సో అందుకోసమే ఆ సోషల్ మీడియాది ఇదంతా ఎట్లా ఉందంటే, దీనికి ఒక పటిష్టమైన చట్టం కావాలి. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తినైనా కించపరిస్తే అసలు ఆ పోస్టింగ్లో రాకుండా ఉండేకి ఏమైనా చట్టం ఉందా? నెట్వర్క్ సాఫ్ట్వేర్ కదా, అలాంటిది ఏదైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లలో ఉన్నాడు. భవిష్యత్తులో వైసీపీ పార్టీ నెక్స్ట్ టర్మ్ అనుకుందాము, దానికి ఒక భవిష్యత్తు ఉంటుందని మీరు భావిస్తున్నారా? రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకొని మిగతావన్నీ కూడా ఎప్పుడే కానీ ఎదుటి పార్టీ మీద మనం వ్యక్తిగత విమర్శలు కానీ చేసి, వ్యక్తిగత కుల విమర్శలు కానీ ఏది చేయకుండా నీ పార్టీ ఏం చేస్తుందో, నీ డెవలప్మెంట్ ఏం చేస్తుందో నువ్వు చెప్పుకుంటూ ఉంటేనే వాళ్ళను మంచి ట్రాక్ లో పెట్టి నడిపించింది. ఈ రీజనల్ కోఆర్డినేటర్లు ఇవన్నీ టైం పాస్ వాళ్ళు. వీళ్ళంతా అది నడిపించాల్సింది ఇతను నడిపించాలి కానీ ఇతను నడిపించేదానికి ఇంకో మనిషిని పెడతాడు. అది ఒకటి ఉదాహరణ చూస్తున్నాను. మనము ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రధానులు చూసాం. వాళ్ళు సైకిల్లో ఉంటారంట, బస్ స్టాండ్లో పోతారంట, సైకిల్లో కూర్చుంటారు. మనం చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా దేశాల్లో. ఇప్పుడు వేరే స్టేట్లో కూడా సీఎంలు చాలా సింపుల్గా ఉంటారు. అవును. కానీ ఇప్పటికీ ఓడిపోయినా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. కలవాలి. ఎంత విచిత్రం చూడండి.